విజయవాడ నగరం మొత్తానికి ఇక్కడ సీవేజ్ ప్లాంట్ కట్టడం జరిగింది. సీవేజ్ ప్లాంట్ లేకపోతే విజయవాడ నగరం అంతా కూడా మురికిమయం అవుద్ది. అదే సమయంలో సీవేజ్ ప్లాంట్ విజయవాడ నగరాన్ని కాపాడదు, కానీ ఈ చుట్టుపక్కల అనేకమైన ఇబ్బందులు కలగజేస్తాం. అంటే ఒక మంచి పనికి ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనే విధంగా ఉంది. అంటే టెక్నాలజీలో కూడా ఇంకా భారీ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ టెక్నాలజీలో ఏవైతే గ్యాసెస్ రిలీజ్ అవుతాయో వాటినన్నింటి కూడా అరెస్ట్ చేసి అది పబ్లిక్లోకి వెళ్లకుండా దాన్ని వేరే వినియోగానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కొత్త టెక్నాలజీ కూడా వస్తూ ఉంది. ఇక్కడ ప్రజలకు ఇబ్బంది, అనారోగ్యం పాలవుతున్నారని వాళ్ళ వస్తువులన్నీ కూడా మన కళ్ళ ముందు నల్లగా మారిపోతున్నాయి. ఏసీలు పెట్టుకుంటే ఏసీలు రాలిపోతున్నాయి. ఇంట్లో మోటార్ సైకిల్ పెట్టుకుంటే మోటార్ సైకిల్ కూడా పెచ్చులు ఊడిపోయి ఒక ఇనుముని తుప్పేమని తినేస్తూ ఆ గ్యాస్లు ఆ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదైనా ఐఐటి ఇక్కడున్న ఇంజనీర్ గారు కూడా ఆయన హైలీ క్వాలిఫైడ్ ఉన్న దాంట్లో బెటర్గా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంతో వారికి తోడుగా ఇంకా లేటెస్ట్గా ఐఐటి స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఒక ఐఐటికి దాని ఇన్వెస్టిగేషన్ కూడా పంపించాలని చెప్పి నాకు ఒక ఐడియా ఉంది. అది కమిషనర్ గారి దృష్టి కూడా పెట్టాలా. వీళ్ళందరినీ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఈ వాసన ఇప్పుడు మనం ఉన్నంతసేపు కూడా ఏదో రకమైన వాసన, అది సీవేజ్ వాసన కావచ్చు, ఈ గ్యాసెస్ వాసన కావచ్చు, రకరకాల ఇబ్బందులకి అది ఖచ్చితంగా ఉన్న సమస్య మాత్రం తీవ్రతరం. ఈ దాంట్లో ఎలాంటి ఆలోచన లేదు. దాన్ని బెటర్మెంట్ చేయడానికి వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించడానికి అవకాశాలు ఉన్న ఇంజనీర్గా చెబుతున్నారు. అవి ఎక్విప్మెంట్ కూడా వస్తుందని చెబుతున్నారు. మన వాళ్ళు ఇంకా ఎక్విప్మెంట్ వచ్చుకొని ఇంకా మురుగు పెరుగుద్దనే అభిప్రాయంలో, ఎందుకంటే వాళ్ళు పడిన బాధ అటు అనిపిస్తూ ఉంది. బట్ నేను కూడా ఒక సైంటిస్ట్ని కాబట్టి కొత్తగా వచ్చే మిషనరీ మనకి ఎక్కువ ఉపయోగపడుద్ది. అవసరమైతే పాత మిషనరీని డిస్మాంటిల్ చేసినా కొత్త మిషనరీ పెట్టాల్సిన అవసరం ఉంది. దానికే ఒకసారి మేము స్టడీ చేసి తప్పకుండా వీళ్ళ బాధ నుంచి విముక్తి చేయడానికి ప్రయత్నం చేయాలి.